నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా డి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులు బీసీలకు ఇచ్చామన్నారు. 75% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామన్నారు. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. వేరుగా ఉంటే 2%, 3%, 4% లెక్కేస్తారు. ఒకటిగా ఉంటే 56%గా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కాని, స్వాతంత్రం ఎక్కడ కాని చరిత్రాత్మక నిర్ణయం 42% రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ 2 చట్టాలు చేయడం. నేను పిసిసి కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మున్నూరు కాపు బిడ్డల్ని పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులతో సందర్భం ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి సందర్భం. ఇది కొనసాగుతుంది, ముందు కూడా కొనసాగుతుంది. ప్రతి మున్నూరు కాపు బిడ్డ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.